ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నా ఆంధ్రోడా తెలంగాణ బిడ్డ కాదా? అంటే తెలంగాణ బిడ్డ మీద ఎవరి మీద దాడి చేసినా మేము చూసుకుంటూ ఉండాలా? ఎంతమంది పైన చేస్తాడండి? ఎంతమంది పైన మీ ఆంధ్రాలో దాడులు చేస్తారు చెప్పండి. మీడియా పైన దాడులు చేసిరు. అసలు మా మీడియా పైన మీ ఆంధ్రాలో పెత్తనమేంది? ఆంధ్ర మీడియా పెత్తనమేంది? ఫస్ట్ దాడి అక్కడ జరిగింది. అక్కడ తర్వాత కేవీఆర్ అన్న పైన దాడి జరిగింది. 3rd డిగ్రీ చేసి అన్నని ఇబ్బంది పెట్టిరు. అది చూసినాము. ఎన్ని సమావేశాలు పెట్టుకున్నాం, మంచిగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాము ఇబ్బంది పెట్టకండి, తెలంగాణ వాసులను ఇబ్బంది పెట్టకండి అని. అది చేసినాము. అట్లా వినలేదు. ఆఖరికి ప్రొఫెసర్ గారు అన్న మాటలకి మీరు పెట్టిరు. అసలు ఇక్కడ ప్రొఫెసర్ గారా కేవీఆర్ అన్ననా ఇట్లా ఎంతమంది నన్ను ఇబ్బంది పెడుతున్నా మేము చూస్తూ ఉన్నాం పోనీ అని. ఆఖరికి మీరు మా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే మీరు వచ్చి ఇక్కడ సభ పెడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం చెప్పండి? ఎన్ని గుండెలు మీకు? అసలు నాకు అర్థం కాదు. మీరు మళ్ళీ అట్లనన్నా బహిరంగ సభలు పెట్టిరా? ఎక్కడన్నా బహిరంగ సభలు పెట్టిరా? ఇంత భయపడుతూ ఈ సభలు అవసరమా? మళ్ళీ మేము అన్నట్టు ఛాలెంజ్ చేసినట్టు మీరు పోయి ఎక్కడో గచ్చిబౌలిలో ఒక కన్వెన్షన్ హాల్లో, సంధ్యా కన్వెన్షన్ హాల్లో పెట్టిరు, ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు. ఎందుకు? మధ్యాహ్నం 3 గంటలకి. మళ్ళీ ఐడి కార్డులు ఉండాలట, కండువాలు ఉండాలట. మీ 2000 మందితో సభ పెట్టుకొని అది పెద్ద బహిరంగ సభ అయినట్టు మాకు అందరికీ ఛాలెంజ్లు, సోషల్ మీడియాలో మమ్మల్ని టార్గెట్లు, సోషల్ మీడియా దాడులు ఇప్పటికైనా ఆపితే మంచిది. ఎందుకంటే ఏపీ మీడియా మమ్మల్ని ఎంత టార్గెట్ చేస్తుందో మాకు తెలుసు. అయినా ఈ పోరాటంలో యావత్ తెలంగాణ ఉద్యమకారులంతా అందరూ కూడా మాకు మద్దతుగా ఉండాలని చెప్పేసి మేము తెలంగాణ బిడ్డలందరినీ కూడా కోరుతున్నాము. అలాగే ఇట్లా విద్వేషపూరితంగా వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ పైన, అస్తిత్వం పైన వాళ్ళు దాడులు చేస్తున్నారు. మన భాష పైన వాళ్ళు దాడులు చేస్తున్నారు, మన సంస్కృతి పైన. కాబట్టి మీరందరూ కూడా మాకు మద్దతుగా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే రాజకీయ నాయకులే సైలెంట్గా ఉన్నారు కదా, తెలంగాణ బిడ్డమని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు బహిరంగ సభ ఏం ఆపట్లేదు కదా, ఉత్తరట్లేదు. తెలంగాణ రాజకీయ నాయకులు కొంతమంది ఆ టీడీపీ పాలనకి అలాగే జనసేన పాలనకి తొత్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళేం మౌనం వహిస్తున్నారు. వాళ్ళ పార్టీ శ్రేణులు ఉన్నారు. దాంట్లో వాళ్ళు చాలామంది టీడీపీ అభిమానులు ఉన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అన్నా సరే వాళ్ళు స్పందించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అట్లాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఓట్లు వేయించుకొని ఆ పూటకి గద్దెనెక్కి కూర్చునేటోళ్ళే, అంతే తప్ప అస్తిత్వాల గురించి కానీ మన ఉనికి గురించి కానీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఎంతసేపు రాజకీయమే, వాళ్ళు రాజకీయంగా బలోపేతం అవ్వడం కోసమే, అంతే తప్ప వాళ్ళకి మాత్రం మన తెలంగాణ గురించి కానీ నిజంగా తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడితే కనీసం ఒక నాయకుడు కూడా స్పందించలే. ఒక నాయకుడు కూడా తెలంగాణ బిడ్డలమే స్పందిస్తున్నాం. ఎందుకంటే కొట్లాడింది మేము, కేసులు వేయించుకున్నది మేము, బలిదానాలు చేసుకున్నది మేము. ఆ రాజకీయ నాయకులకు ఏం తెలుసు మన తిప్పలు? వాళ్ళకేం తెలియదు, అందుకే వాళ్ళకేం పట్టదు. వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా స్పందించరు. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే బాధ్యత మాత్రం ప్రతి తెలంగాణ పౌరునిది, ప్రతి తెలంగాణ ఉద్యమకారునిది, ప్రతి తెలంగాణ వాసిది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు ఒకటి చెప్పడం నేను మర్చిపోయినా. ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరు, అక్కడ నిలబడ్డోళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మీరు ఎందుకండి కాంగ్రెస్ కండువాలు వేసుకున్నారు? పచ్చ కండువాలు వేసుకోండి. రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ అన్న మీరు అందరు కూడా పచ్చ కండువాలు వేసుకొని నిలబడనుండ్రి. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీరు? డైరెక్ట్ పచ్చ కండువాలు టీడీపీ కండువాలు వేసుకొని నిలబడనుండ్రి. మీరేమో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి వేసుకునేదేమో కాంగ్రెస్ కండువాలు వేసుకున్నారు. ఎందుకు డైరెక్ట్ పచ్చ కండువాలు వేసుకోండి? అసలు తెలంగాణ అస్తిత్వం ఎక్కడ పోతుంది? ఎక్కడ టీడీపీ పార్టీ? మీకు అభిమానం ఉంటే మరి ఇంత ఘోరమా? విగ్రహాలు పెట్టి మనల్ని ఇచ్చేస్తారా? నిజంగా విగ్రహాలు పెట్టిరు కదా, మరి తెలంగాణలో వీరులే లేరా? వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతలేరు? మరి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతలేరు? ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్రాల విగ్రహాలు ఎందుకు ఉన్నాయి? మరి ఆంధ్రాలో మన విగ్రహాలు ఎందుకు లేవు? ఒక్క నాయకుడన్నా ప్రశ్నిస్తున్నాడా? మరి అంతమంది తెలంగాణ అనే పదము డిక్షనరీలో లేదు అంటే కూడా ఒక్క నాయకుడు కూడా స్పందిస్తలేరు కదా. నిజంగా మీరు నిజంగా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మేమైతే సిగ్గుపడుతున్నాం. ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఒక సభలు పెట్టి, మహానాడు సభ పెట్టి మరి వాళ్ళు డైరెక్ట్ మన మొహాల మీద తన్నినట్టు, మన కోసమే పెట్టినట్టు ఆ సభలు డైరెక్ట్ అంటున్నారు మనల్ని. అయినా సరే మీరు స్పందిస్తలేరు. నిజంగా మీరు కాంగ్రెస్ వాళ్ళ, టీడీపీ వాళ్ళ? పచ్చ జెండాలు నడుస్తున్నాయి ఇక్కడ. గెలిచింది కాంగ్రెసు, పాలన మాత్రం టీడీపీది. ఎన్ని రోజులు ఇట్లా నడుస్తుంది చెప్పండి? ఎన్ని రోజులు ఈ అహంకారం అసలు మీకు?
టీడీపీ పాలన నడుస్తుంది తెలంగాణలో, అందుకే వాళ్ళు ఏం మాట్లాడతలేరు. కనీసం ముఖ్యమంత్రి కూడా మనకి ఇప్పటికీ కూడా స్పందన లేదు. కిరణ్ రాయల్ నిజంగా ఫాల్తూ ముండా కొడుకనాలా లేకపోతే లుచ్చా కొడుకనాలా నాకు అర్థమైతలేదు. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నారా భయ్? నువ్వు తెలంగాణ మహిళ గురించి మాట్లాడకు, చెప్తున్నాం, తోలు తీస్తాం ఇంకొకసారి. వాళ్ళ అమరులు కాదు, తాగుబోతులతోనే ప్రెస్ మీట్లు పెట్టించారు, 100 రూపాయలకు ప్రెస్ మీట్లు పెట్టిరని ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం నీ రాసలీలల గురించి తెలియదా నీకు? మర్చిపోయినావా? అదే మహిళలు వచ్చి, నీ ఏపీ మహిళలు వచ్చి నీ గురించి నీ భాగవతం బయట పెడుతున్నారు. ఏంది ఎవరి జీవితం ఏంది? అమరవీరుల కుటుంబాలను కించపరుస్తూ తిండికి గతి లేని వాళ్ళు 100 రూపాయలకు ప్రెస్ మీట్లు పెట్టిరని మాట్లాడతావా? నిరూపిస్తావా నువ్వు? కిరణ్ రాయల్ చెప్పు, నిరూపిస్తావా నువ్వు? నోటికి ఎంతో సంత మాట్లాడినావంటే మాత్రం ఈపు విమానం అవుతుంది. మీరు అనుకుంటురేమో ఆడపిల్లలు ఏం చేస్తారు, మా అయితే ఏమన్నా అంటే ఏడ్చుకుంటా పోయి కూర్చుంటారు అని చెప్పేసి. అంత సీన్ లేదు, రోజులు మారినాయి. తాట తీస్తాం ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే. తెలంగాణ వాదుల గురించి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడైనా సరే తోలు తీసి మాట్లాడతాం, తోలు బరాబర్ తీస్తాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇప్పటికీ మా తెలంగాణను దోచుకుంటున్నారు, సాల్తలేదా? ఇంకా మా పైన మమ్మల్ని మాటలని వ్యక్తిగతంగా మమ్మల్ని ఎన్ని రోజులు బాధ పెడతారు మీరు? చెప్పండి.